సీజేపీ నిరసనలో గాయపడిన పోలీస్ కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. సీజేపీ నిరసన సందర్భంగా అధికారులు తీవ్ర హింసలు ఎదుర్కొన్నారని తీవ్ర ఆరోపణ చేశారు ఢిల్లీ పోలీసుల కుటుంబాలు. చాలా మంది సిబ్బంది గాయపడినప్పటికీ తమ కష్టాలు ప్రజలకు తెలియలేదని వారు తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పోలీస్ సిబ్బందిపై జరిగిన దాడుల వీడియోలు పోలీసులు విడుదల చేశారు. నిరసనలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని వారి కుటుంబాలు ఆరోపించాయి. మరోవైపు గాయపడిన పోలీస్ సిబ్బందికి కూడా న్యాయం జరగాలని వారంతా డిమాండ్ చేశారు. ఇటు నిరసన సందర్భంగా గాయపడిన ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్తె తన తండ్రిని దాదాపు కొట్టి చంపే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తన ఫ్లైట్ సర్వీసెస్ ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు పలు సర్వీసులకి సంబంధించినటువంటి షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. భోగాపురం నుంచి బెంగళూరుకి 2 సర్వీసులు, అలాగే భోగాపురం నుంచి విజయవాడకి 4 సర్వీసులు, భోగాపురం టు హైదరాబాద్ 5 సర్వీసులు. ఆదివారం శనివారం మినహా మిగిలిన రోజుల్లో భోగాపురం నుంచి బెంగళూరుకి రోజు 5 సర్వీసులు నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్న సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదికలో పేర్కొంది. 10,40,00,000 రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని, ప్రసాద్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 2019 నుండి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యకర్తలకు కార్యాలయంగా మార్చేశారన్న ఆరోపణలో నిజం ఉందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డితో పాటు మరో 44 మంది యూనివర్సిటీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫార్సు చేసింది. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత కాకపోవడంతో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి రూరల్ మండలానికి సంబంధించిన 19 సంవత్సరాల యువతి అనేక సందర్భాల్లో అటెంప్ట్ చేసినా ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపానికి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే గతంలో రాసినటువంటి నీట్ పేపర్లో పూర్తిగా పరీక్షలు రద్దు కావడము, ఇటీవల రాసినటువంటి పరీక్షల్లో ర్యాంకులు ఆశించినంత రాయకపోవడంతో ఆ యువతి మనస్తాపం చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో పరీక్షలు రాయాలనేటువంటి ఉద్దేశంతో చాలా కష్టపడి చదివిందని చెప్పి, కాకపోతే అనుకున్న స్థాయిలో ర్యాంకు రాకపోవడంతో అనేక సందర్భాల్లో బాధపడుతుండేటటువంటి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనాలు వేస్తే లెక్కలు తప్పవనేది కూడా పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు, అలాగే గెలిచింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ 60 నుంచి 65 స్థానాలు గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదేవిధంగా జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వస్తుందన్నారు, అదే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికల్లో 70 నుంచి 80% గెలుస్తా అన్నారు, అలాగనే గెలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80 నుంచి 90 స్థానం గెలుస్తామన్నారు, అదేవిధంగా జరిగింది. కేరళ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందనేది కూడా సీట్లతో సహా చెప్పారు, అదే జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా 182 సీట్లు తెలంగాణలో అవుతాయి, 117 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు, అదే జరుగుతుందనేది కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి లెక్కలు ఈసారి తప్పుతాయా, నిజమవుతాయా, వేచి చూడవలసిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదైంది. ఓ బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్వ్యూల పేరుతో తన ఫ్లాట్కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సో పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో తనను మోసం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. సో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. చూడాలి మరి కేసులో ఏం జరగబోతుందనేది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకుంటే నల్గొండ జిల్లాలో మాత్రం వెలవెలబోతున్న పరిస్థితి కనపడుతుంది. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. మరొక 3 అడుగులు దిగితే జంట నగరాలకు తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి. ఇప్పటికే జూరాల, నారాయణపురం నిండుకూడలా మారి శ్రీశైలానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నిండితే కనుక సాగర్ కు నీరు వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ ఎగువన ఫ్లో తగ్గితే సాగర్ కు నీరు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే జిల్లాలో వర్షపాతం లేక, అదేవిధంగా సాగర్ డ్యాం నిండక పూర్తి ఆందోళనలో నల్గొండ జిల్లా రైతులున్నారు. నేను బతికే ఉన్నాను మహాప్రభు, నన్ను గుర్తించండి. ఇది పల్నాడు జిల్లా నగరకర్ణ మండలం చల్లగొండ గ్రామానికి సంబంధించిన మల్లికార్జునరావు అనే వ్యక్తి గత కొంతకాలంగా రికార్డుల్లో, ప్రభుత్వ రికార్డులో ఆయన చనిపోయినట్లు నమోదైంది. దీన్ని తాను బ్రతికే ఉన్నానని చెప్పి నకరకల్లు ఎంఆర్ఓ అలాగే నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతున్న రికార్డుల్లో తనకు సంబంధించి తాను బ్రతికే ఉన్నానని చెప్పి మార్చట్లేదు. దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన తల్లి, తండ్రి, సోదరులు ప్రమాదంలో చనిపోయిన సమయంలో కూడా రేషన్ కార్డు బ్లాక్ అయింది. ఆ కార్డు బ్లాక్ అయిన తర్వాత తాను కూడా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై వెంటనే మోడిఫై చేసి తాను బ్రతికే ఉన్నానని గుర్తించాలని చెప్పి రెవెన్యూ అధికారులను సంవత్సరాలుగా కోరుతా ఉన్నారు. నెల్లూరు నగర రోడ్లపై నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న
సిటీ బస్సులు ఆటోలపై పోలీసులు రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 3 చోట్ల 3 బృందాలుగా ఏర్పడి ఆర్టీసీ బస్టాండు, సుందరయ్య కాలనీ, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 బస్సులపైన కేసులు నమోదు చేసి ₹1,20,000 జరిమానా విధించారు. అనంతరం బస్సుల్ని రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడ బస్సు యజమానుల్ని పిలిపించి ఆటోలకు సంబంధించిన వ్యక్తులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ బస్సులు, ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్యకి ఇబ్బందిగా ఉందని, అదేవిధంగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు చేరుకుంటుంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, పుకార్లు నమ్మవద్దంటూ జేసీ అభిషేక్ గౌడ చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో ముందుగానే హాట్స్పాట్లు గుర్తించాలన్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు స్థలాలను కూడా గుర్తించాలన్నారు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన 40 మందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. జూలై నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఉన్న 2,17,573 మంది వివిధ కేటగిరీలకు చెందినటువంటి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు 400 మందిని కలెక్టర్ నియమించారు. అయితే వీరంతా కూడా ఉదయం 6:30 పెన్షన్ పంచవలసి ఉండగా 8:30 దాటినా కూడా పెన్షన్ పంచని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సమాయత్తమయ్యారు. వెలుగు, డిఆర్డీఏ, పీడీల ద్వారా 40 మందికి షోకాజ్ నోటీసులు పంపి వారిని సమాధానం చెప్పాలని ఆదేశించారు. సరైన సమాధానాలు చెప్పకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ సిద్ధమవుతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి తవ్విన పిల్లర్ గుంతలో పడి అభంశుభం తెలియని నవ్యశ్రీ చనిపోయిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా తాడ్వేయి మండలం ఎర్రపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి తల్లి బయటకు వస్తుంటే తల్లితో పాటు పాప బయటకు వచ్చింది. అయితే కురిసిన వర్షాలకి ఆ పిల్లర్ కనపడకపోవడం వల్ల ఆ పిల్లర్లో పడిపోయింది. చివరిగా పాప ఎటు వెళ్ళిందని చాలాసేపు వెతికినప్పటికీ ఆ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో చూసిన వీడియోలో గుంతలో పడిపోయిన నవ్యశ్రీని చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి పాపను తీసే లోపే పాప చనిపోయింది. ఒక్కసారిగా కుటుంబంలో విషాదాలు అనుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్వప్రక నిర్వహించిన మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. డిఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలతో నిరూపించప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షల మంది జీవితాలను నాశనం చేసి డిఎస్సీలో అక్రమాలు చేసుకున్నారని, లక్షల రూపాయలకు ప్రశ్నపత్రం అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించి యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంతలు కూడా కొన్నిసార్లు మంచివే అని చెప్పి కొన్ని ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే కైకలూరులో జరిగింది సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే. రామలక్ష్మి అనే మహిళ వైద్యురాలు అందరూ కూడా డిక్లేర్ చేశారనమాట. ముఖ్యంగా ఆమె చనిపోయింది అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె అంబులెన్స్లో తీసుకొని వెళ్తుంటే దారి మార్గంలోని గుంతలో పడి ఒక్కసారిగా కుదుపులు రావడంతో ఆమె స్పృహలోకి రావడం కూడా జరిగింది. మరి వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా అబాక్ అయ్యి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించగా ఆమె ప్రాణాలతోనే ఉంది అని చెప్పి వైద్యులు నిర్ధారించుకొని వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ బానర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున కూడా జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఎత్తిపోస్తుండడంతో పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్నటి వరకు వెలవెలబోయినటువంటి ప్రాజెక్టు నేడు జలకళ సంతరించుకుంది. గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఒక్కొక్క పంపు నుంచి 3,150 క్యూసెక్ల నీటితో 3 పంపుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇదంతా కూడా వరద కాలువ ద్వారా మిడ్ మానర్లోకి వచ్చి చేరడంతో ఇప్పుడు లోయర్ మానర్ డ్యాంకు అదేవిధంగా అప్పర్ మానర్ డ్యాంకు నీటి ఇబ్బందులు తప్పినట్టే అని చెప్పి రైతులు సంతోషపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నారాయణపూర్ డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రాజెక్టుకు చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తం ఎగువ నుండి 1,15,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 1,10,000 క్యూసెక్ల వరదను అధికారులు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు దగ్గర పూర్తిస్థాయి నీటి మట్టంపై అధికారులు దృష్టి సారించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలుగా కొనసాగుతుంది. జూరాల కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో జల విద్యుత్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు అధికారులు. మొత్తంగా వరద ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు వాటర్ రిలీజ్ చేశారు అధికారులు ప్లాన్ చేశారు. దీంతో పాటు భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు వాటర్ను సఫిషియెంట్గా పంపుతున్నారు అధికారులు.
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో సంగారెడ్డి జిల్లాలోని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చేత 33 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టించి మోసం చేశారు సైబర్ కేటుగాలు. తెల్లాపూర్లో నివాసం ఉండేటటువంటి మాణిక్ రెడ్డి చేత సైబర్ అపెక్స్ పేరుతోటి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. అనంతరం డిఎంఏ పేరుతోటి వివిధ బ్యాంకుల నుంచి 33 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టించారు. అయితే అనంతరం ఆయన తన అవసరాల కోసం డబ్బులు విత్డ్రా చేసుకుంటగా ఎంతకు రాకపోవడంతో పైగా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించినటువంటి రిటైర్డ్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెల్లాపూర్ పోలీసులు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఆశా వర్కర్లు పుట్టపర్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించి పెండింగ్లోని బకాయిలను చెల్లించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటలు వేయాలని జిల్లా ఉద్యానవన శాఖ మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి మరియన్న తెలిపారు. రైతులు అంతర పంటలు వేసినట్లయితే రైతులకు ఎక్కువ లాభం వస్తుందని, కూరగాయల తోటలతో పాటు పూల మొక్కలు లాంటివి సాగు చేయాలన్నారు. సూపర్ ఎల్లో ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువగా వరి వైపు కాకుండా ఇటు కూరగాయలతో పాటు ఉద్యానవన పంటలను సాగు చేస్తే రైతులకు ఏడాది ఎక్కువగా లాభం చేకూర్చే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతులు గమనించాలన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించిన రైతులతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన సభలు నిర్వహించారు. దీనికి విశేష స్పందన కూడా లభించింది. నర్సాపురం వశిష్ఠ గోదావరిలో గత 2 రోజులుగా చేపలు చనిపోతున్నాయి. చిన్న చిన్న చేపలు పెద్ద ఎత్తున ఒడ్డుకు కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య సంపద అంతా కూడా ఈ విధంగా నాశనం అయిపోతుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నీటి శాంపుల్ను పరీక్షించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అసలు చేపలు ఎందుకు చనిపోతున్నాయి, కాలుష్య కారణమా లేకపోతే మరేదైనా కారణమా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇప్పటికీ మత్స్యశాఖ అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా ఉగ్రరూపం దాల్చింది. పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జైనత్ మండలం ఆనంద్పూర్ గ్రామం వద్ద బ్రిడ్జిపై నుంచి పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఇరు రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్రలోని డిగ్రెస్ మరియు తెలంగాణలోని ఆనంద్పూర్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జిపై నుంచి ప్రవాహం కొనసాగుతుండడంతో ఇటు రాకపోకలు అయితే ప్రస్తుతం నిలిచిపోయాయి. దీనికి సంబంధించి అధికారులు సైతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ ప్రమాదాల బారిన ఎవరు పడకుండా పోలీసులు సైతం పహరా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో అత్తాపూర్లోని ఒక ఏరియాలో అసలు ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ పానీపూరి అదేవిధంగా సమోసాని తయారు చేస్తున్నారని, అక్కడ అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని, ఈగలు అదేవిధంగా దోమలు అవన్నీ కూడా అక్కడే సంచరిస్తున్నాయని కూడా చెప్తున్నారని. అదే కాకుండా మనకి ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ పక్కనే డ్రైనేజ్ ఉండడం ఇదంతా కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి లైసెన్స్ కూడా రద్దు చేశామని, సో బయట ఒకసారి ఫుడ్ తినే ముందు ఆలోచించాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. మద్యానికి బానిసై తల్లిదండ్రులను వేధిస్తున్నాడని సొంత తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన నంద్యాల జిల్లా చింతకుంటలో చోటు చేసుకుంది. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలనుకున్నాయి. మధుశేఖర్ను మద్దిలేటి రాడుతో దాడి చేయడంతో హుటాహుటిన ఆళ్లగడ్డ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే డాక్టర్లు మృతి చెందినట్లు ధృవీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధుశేఖర్ గతంలో తమ భార్య పుట్టింటికి వెళ్లడంతో మద్యానికి బానిసయ్యారు. మనస్తాపం చెంది ఈ విధంగా చేయడంతో తమ అన్న అతని యొక్క అరాచకాలు భరించలేక ఒక్కసారిగా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద పోటు వస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 8,38,800 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. నిన్నటి నుంచి 24 గంటల్లోని దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద గోదావరికి చేరుకుంది. ఇక రామన్నగూడెం పుష్కరగడ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 16 మీటర్ల 320 వద్ద ప్రస్తుతం గోదావరి వరద ఉత్తుకుంటుంది. 17.32 వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతుంది. ఇక 17 మీటర్లకు చేరితే లోతట్టు ప్రాంతాలు ముంపు గురే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏటునగరం చేరుకున్నాయి. 3 బృందాలు ప్రస్తుతం ఆ వరద తీవ్రత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించబోతున్నాయి. ప్రస్తుతం ములుగు జిల్లా లోపల దాదాపు 4 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుకుంటుంటే ప్రజల్ని తరలించి పునరావాస కేంద్రాలు చేర్చబోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు కేజీబీబీ హాస్టల్లో ఒక విద్యార్థి రోజు ఉదయం సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి. ఆ 16 ఏళ్ల ఈ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్ చదువుతుంది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి కూడా బాగానే ఉంది. ఉదయం అయ్యేసరికి హాస్టల్ గదిలో ఫ్యాన్ కురేసుకొని కనిపించింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం హాస్టల్ యాజమాన్యం పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం మాత్రం తమకేమీ సంబంధం లేదు, నిన్నటి వరకు అమ్మాయి బాగానే ఉంది, ఎందుకు చనిపోయింది తెలియదని చెప్తున్న పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజలు, కొంతమంది ఆ గిరిజన సంఘ నాయకులు మాత్రం హాస్టల్లో బయట కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం వరదల వల్ల ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు. 8 జిల్లాల్లో 2.12 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ప్రజల సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి సహాయ ప్యాకేజీ కూడా విడుదలవుతోంది. ఈ వరదల్లో గోలాఘాట్, శివసాగర్, విశ్వనాథ్, చారాయిదేవి, కామరూప్, జోర్ఘాట్, దేవాజీ, నాగ్ జిల్లాల్లో 437 గ్రామాలు చిక్కుకున్నాయి. సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అస్సాం వ్యాప్తంగా 17,19,809 హెక్టార్ల పంట నేట మునిగింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా అయితే సిద్ధం చేసుకుంటుంది. అక్టోబర్ వరకు అయితే షూటింగ్ పూర్తి కానుందని చెప్పేసి చెప్తున్నారు. అక్టోబర్ నుండి జనవరి వరకు అయితే మ్యూజిక్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యథావిధిగా ఏప్రిల్ 7న అయితే రిలీజ్ అవబోతుంది. వరల్డ్ వైడ్గా మహేష్ బాబు ద్విపాత్రనయం చేయబోతున్నాడు. ఇందులో రుద్రుడుగా మరియు శ్రీరాముడుగా నటించబోతున్నాడు. ఈ సినిమా 18 భాషల్లో కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఈ కార్యక్రమాలు అయితే సిద్ధం చేసుకొని రెడీగా ఉండబోతుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అక్టోబర్ నుండి. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్టు, సభావేదిక, ఎలిఫ్యాడ్ పరిసరాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో రేపు రాత్రి 8 గంటల వరకు నో ఫ్లయింగ్ జోన్ రూల్స్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. డ్రోన్లు, డ్రోన్ విమానాలు, పారాగ్లైడర్లు, మైక్రో లైట్ హెలికాప్టర్లు ఏలకుండా నిషేధం విధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని జాతీయ నాయకత్వం కృషి చేస్తున్నా అందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఆ రకంగా ముందడుగు వేయట్లేదనేది కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాల వల్లే, పార్టీలో సఖ్యత లేకపోవడం వల్లే పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాలేకపోతుందనేది కూడా బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సమన్వయాన్ని తెచ్చే పనిలో బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పడ్డాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను పూడ్చే పనిలో ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? పార్టీ బలోపేతం అవుతుందా? తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీకి సాధ్యమేనా కాదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లోని సెంట్రల్ క్యాంటీన్లో ఆహారం తినే విద్యార్థులకి అస్వస్థతకు గురైనటువంటి విషయం తెలిసింది. దీనిపైనే అటు కలెక్టర్ వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ ఒక కమిటీ వేశారు. 6గురితో కూడినటువంటి కమిటీ నిన్న స్విమ్స్ సెంట్రల్ క్యాంటీన్లో పర్యటించింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా నాణ్యత లేని విధంగా ఉన్నాయని, టమాటా, ఎర్రగడ్డకి సంబంధించి పూర్తిగా ఫంగస్ ఏర్పడినట్టు వాళ్ళు గుర్తించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్విమ్స్ మొత్తం కూడా తిరిగి ఆహార ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారు, ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏ రకంగా పనిచేస్తున్నాడు అనే దానిపై కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి గన్నవరం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ మధ్య పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వల్లభనేని వంశీ మరొక అడుగు ముందుకేసి యార్లగడ్డ వెంకట్రావుకి లీగల్ నోటీస్ పంపించారు. తనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారు, దీనికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్ట దావా వేస్తానంటూ కూడా లీగల్ నోటీస్ పంపించారు. దీనికి స్పందించిన యార్లగడ్డ వెంకట్రావు ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, న్యాయస్థానంలో పోరాటం చేస్తా, తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలపై అధికారులు దృష్టి సారించారు. వరంగల్లో జరిగిన ఘటన బిగ్ టీవీ వరుస కథనాలతో అధికారుల్లో చలనం వచ్చింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని బాలాజీ ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు నిర్వహించి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని గుర్తించి డిఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేశారు. స్కానింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి గడువు ముగిసినా కానీ రెన్యువల్ చేసుకోకుండా ఈ విధంగా ఇల్లీగల్ గా చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. యాప్ల పేరుతో మాపై పని ఒత్తిడి పెంచి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని అందరం అంగన్వాడీ వర్కర్లు ఆందోళన దిగారు. ఇప్పటికే 3 యాప్ల ద్వారా అంగన్వాడీకి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. అయితే మరోసారి నవచేతన యాప్ తీసుకొని వచ్చి వీటికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా మాతోనే ఒత్తిడి చేస్తున్నారని, ఎందుకంటే ఈ యాప్ సంబంధించి కూడా ఉన్నత చదువులు చదివి ఉండాలి, 10వ తరగతి చదివిన మేము వీటిలో పని చేయాలంటే కొంత ఇబ్బందిగా ఉందని ఇప్పటికే నవచేతన యాప్ తొలగించాలని కూడా అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక మహిళా ఎస్ఐ పోలీసు బందోబస్తులో ఉన్నారు. ఆ నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు ఆ మహిళా ఎస్ఐ చుట్టూ గుమిగూడి పక్కకు నెట్టేసిన పరిస్థితి. దీనిపై టీడీపీ అధిష్టానం ఘాటుగా స్పందించింది. మహిళల అవమానిత సంస్కృతి వైసీపీ డిఎన్ఏలో ఉందంటూ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని అవమానిస్తే వైసీపీ నాయకులు కనిపించిన ప్రతి మహిళను అవమానిస్తున్నట్టు రాసుకొచ్చారు. నిన్న ఎస్ఐపై జరిపిన ఘాతుకానికి ప్రతి ఒక్కరిపైన కూడా గట్టిగా చర్యలు ఉంటాయని ట్విట్టర్లో రాసుకొచ్చారు. మంత్రి ట్వీట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. కోట మండల కేంద్రం నార్త్ గిరిజన కాలనీకి చెందిన సుధయ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఆ సమయంలో ఒక్కసారిగా మహిళ అరుపులు వేయడంతో పక్కనే ఉన్నటువంటి కొడుకు లేదు చూసేసరికి అప్పటికే ఒంటికి నిప్పు అంటించుకొని ఉండటాన్ని గమనించి పక్కనే ఉన్నటువంటి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన పైన గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మహిళ భర్తతో దూరంగా ఉంటుందని ఆ యొక్క ఘటనకి సంబంధించి భర్త పైన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతున్న మహిళకు ఎలాంటి ప్రాణాపాయం లేదని అంటున్నారు. అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాగులు వంకలు లేదంటే రోడ్లు తెగిపోయి ఏవైనా ప్రమాదాలు జరిగితే అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అధికారులంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి కూడా దంచుకొడుతున్నటువంటి వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లతో పాటుగా రిజర్వాయర్లకు జలకల వచ్చింది. కరీంనగర్లోని ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా నీటి మట్టంతో నిండిపోతున్నాయి. మొన్నటి వరకు వెలబెలబోయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నేడు జలసలకం తరించుకుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఇవాళ కరీంనగర్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతులు, రైతు సంఘ నేతలు, బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం 188 కోట్ల ధర లోటు భర్తీని కేటాయించడాన్ని వారు స్వాగతించారు. అయితే అదే సమయంలో కిలోకు ధర లోటు భర్తీ కింద 20 రూపాయలు కేటాయించడం సమంజసం కాదని, దానివల్ల రైతులకు ఒరిగేదేమీ లేదంటూ కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటే బ్యారెన్కు 60,000 వంతున కేటాయింపు జరిగే విధంగా చూడాలని, దానికి బోర్డు అధికారులు కూడా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎటువంటి నోబిడ్లు లేకుండా కిలో 250 రూపాయలకు పైగా కొనుగోలు చేసే విధంగా బోర్డు అధికారులు బయ్యర్లపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుకున్నారు. ఇప్పటికైనా నోబిడ్లు లేకుండా రైతు వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేసేందుకు ఇటు ప్రభుత్వం అదేవిధంగా బోర్డు అధికారులు కూడా బయ్యర్లపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ మధుసూదనరావు తెలిపారు. ఈకేవైసీ చేసుకోవడానికి నేరే చివరి తేదన్నారు. మెప్మా సంబంధించిన అధికారులు, సెర్ఫ్ సంబంధించిన అధికారులంతా కూడా ఆయా పరిధిలోని మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 15,499 మహిళా సంఘాలుగా ఉండగా సుమారుగా 1,00,000 పైగా మంది మహిళా సభ్యులు ఉన్నారన్నారు. తప్పనిసరి ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కన్న తల్లిదండ్రులను వేధిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న కేసులో నంద్యాల జిల్లా కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. నంద్యాల జిల్లా పార్లపల్లికి చెందిన విజయ్ గతంలో తమ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే కోర్టు ముందు హాజరుపరచడంతో కోర్టు 1 నెల రోజుల పాటు జైలు శిక్ష విధించడంతో గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏదైతే గ్రామంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూకు ఎవరైతే భంగం కలిగిస్తారో వారిపై కేసులు నమోదు తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు నుంచి వర్షాలకు బ్రేక్ పడనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు, నదులు, ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక జలకళ సంతరించుకున్న ప్రాంతాల్లో ప్రజలెవ్వరు కూడా వెళ్ళొద్దని అధికారులు చెప్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే అధికారులను పూర్తిగా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కోనవరం అలాగే వీఆర్పురంలోని 39 గ్రామాలు, రామవరం కావచ్చు, శ్రీరామవరం కావచ్చు, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రాంతాలుగా గుర్తినట్లుగా అయితే కలెక్టర్కి అధికారులు తెలిపారు. 16 గ్రామాలను డేంజర్ జోన్లో ఉన్నట్టుగా ముంపు ప్రాంతంలోని ఈ 16 గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా అయితే అధికారులు స్పష్టం చేశారు. అవసరం అయితే కనుక పడవల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అయితే
ముంపు ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నామని చెప్తున్నారు. అయితే రానున్న 24 గంటలు కీలకం కాబట్టి ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా దినేష్ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాలతోటి పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా దిగువ స్థాయి అధికారులు కూడా తెలిపిన పరిస్థితి చింతూరు డివిజన్లో కనిపిస్తుంది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు 100 గ్రాముల బంగారం మిస్ అయింది. తన వైఫ్ డెలివరీకి ఉందని చెప్పి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంట్లో ఎక్కడి వస్తువు అక్కడే ఉంది, కానీ బంగారం ఏమైనట్టు. ఇంటికి వెళ్ళి చీర తీసుకొస్తాను అన్నయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిన చెల్లి చీరతో పాటు బంగారం కూడా తెచ్చింది. కానీ బంగారం తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా దాచేసి యథావిధిగా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసును 5 రోజుల్లోనే ఛేదించారు. కూర్చోబెట్టి గట్టిగా ఏమైంది బంగారం అని చెప్పి విచారణ చేస్తే తానే తీసుకున్నట్టుగా ఒప్పుకుంది చెల్లి. ప్రస్తుతం అయితే బంగారాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంటి వారికి అప్పగిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఉపాధి కోసం రోడ్లపై ఎదురు చూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెచ్చింది. ఐలాక్ పేరుతో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోని నల్లజర్ల సెంటర్, ఏలూరులోని జూట్ మిల్ సెంటర్ వద్ద లేబర్ అడ్డాల ఏర్పాటుకు స్థలాలను ప్రతిపాదించింది. వీటికి మున్సిపాలిటీ నుండి ఎల్ఓసరీలు రావాలి. అన్ని బాగుంటే 3 నెలల్లోపే లేబర్ అడ్డాలు ఏర్పాటు అవుతాయని చెప్పింది. ప్రతి కార్మికుడికి అక్కడ వచ్చే ఉపాధితో పాటుగా వారికి సంక్షేమానికి కృషి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తుందంటున్నారు అధికారులు. అల్లూరు జిల్లా చింతపల్లి జీకే వీధి మండలాల్లో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. టన్నుల కొద్దీ కలపను డంప్ చేసి రవాణా చేసేస్తున్నారు. ప్రతిరోజు ఎలాంటి పత్రాలు లేకుండా రాత్రి వేళల్లో అక్రమంగా కలపను దొంగలు రవాణా చేస్తున్నారు. అధికారులు కళ్ళుగప్పి గుట్టిచప్పుడు కాకుండా కలప అక్రమ రవాణా చేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచారు. రాత్రి సమయాల్లో కలప అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు చేసి విలువైన కలపను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. కోట్ల విలువైన కలపను కట్ చేసి అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని